కళ్యాణం వైభోగం శ్రీరామచంద్రుని కళ్యాణం. అమ్మా, ఆ ఉంగరాలు ఇవ్వండి. ముందుగా అమ్మాయి అబ్బాయికి తొడగాలి, తర్వాత అబ్బాయి అమ్మాయికి ఉంగరం తొడగాలి. తరుణి అందాల ఓం శ్రీమన్ మహాగణాధిపతే నమః. లక్ష్మీనారాయణాయ నమో నమః. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం జ్యోతిర్ధ్యానగమ్యం వందే విష్ణుం భోవయహరం సర్వలోకైకనాథం. కళ్యాణం వైభోగం ఆనంద కృష్ణుని కళ్యాణం. ఓం శ్రీమన్ మహాగణాధిపతే నమో నమః. ఇప్పుడు అగ్ని వైపు తిరిగి మనసులో నమస్కారం చేసుకోండి. ఓం శ్రీమన్ మహాగణాధిపతే నమః. మాంగళ్య గౌరీ దేవతాభ్యో నమో నమః. పాణిగ్రహణ వివాహ యోగ్యత సిద్ధిరస్తు తథాస్తు. ప్రవళికకు మా సత్య బావ మంచి సంబంధం తీసుకొచ్చాడు. బావా, నాకు కూడా ఒక సంబంధం చూస్తే నాకు పుట్టబోయే బిడ్డకి నీ పేరు పెట్టుకుంటాను. అమ్మా, అందరూ వినండి. ఇంకో 3 రోజుల్లో దివ్యమైన ముహూర్తం ఉంది. మరి దాన్ని నిశ్చయం చేయమంటారా? మూడు రోజుల్లో అంటే అన్ని ఏర్పాట్లు కావాలి కదండి. మీకు అభ్యంతరం ఉంటే చెప్పండి, ఎప్పుడు కావాలంటే అప్పుడే పెట్టుకుందాం. పర్లేదు పంతులు గారు, ఆ ముహూర్తమే ఖాయం చేయండి. అన్నా, పెళ్ళెక్కడో అది కూడా అనుకుంటే ఒక పని అయిపోతుంది కదా. ఆ విషయం మా చెల్లెలు చెప్తుంది. అయ్యా, ఆ విషయం కూడా ఇప్పుడే లగ్నపత్రికలో రాయాలి. మరి మీరేమంటారు? పెళ్ళి ఇక్కడ కాదు, మా ఊరు రుద్రవరంలో జరుగుతుంది. రుద్రవరంలోనా? అవును, రుద్రవరంలోనే. అదే మా ఊరు, అక్కడే జరుగుతుంది. ఏంటి, ఏం చెప్పట్లేదు? కనుక్కో సత్య, పల్లెటూరులో పెళ్ళి ఇష్టం లేదా? ఎక్కడైతే ఏంటి, పెళ్లి జరిగితే కలిసి కాపురం చేయాల్సింది వాళ్ళు. అంతేకాని పెళ్లి జరిగే ప్లేస్ ఇంపార్టెంట్ కాదు కదా. ఏం మంజు, నువ్వు మాట్లాడవే? పర్లేదండి, రుద్రవరంలోనే చేద్దాం. మేమంతా ఏం చేసినా రుద్రవరంలోనే చేస్తాం. ఏం విజయ్, ప్రవల్లికకి రుద్రవరం గురించి చెప్పలేదా? అమ్మా, మన డీటెయిల్స్ ఏవి తనకి చెప్పలేదు. పంతులు గారు, లగ్న పత్రికలో వివాహ వేడుక జరిగేది రుద్రవరంలోనే అని రాయండి. అలాగేనమ్మా. ఇప్పుడు లగ్నపత్రిక చదువుతాను, అందరూ వినండి. రుద్రవరం గ్రామస్తులు శ్రీమతి శ్రీ శంఖమనేని రాజరాజేశ్వరి గారి ఏకైక కుమారుడు చిరంజీవి విజయ్కి హైదరాబాదు వాస్తవ్యులు కుంభంపాటి అన్నపూర్ణ గారి ద్వితీయ పుత్రిక చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి ప్రవల్లికను రుద్రవరం గ్రామం నందు జాతర అనంతరం అనగా 21/4/2026వ తేదీన వివాహము జరిపించుటకు పెద్దలు నిశ్చయించినారు. శుభం భూయాత్. మా ఊరు రుద్రవరంలో జరుగుతుంది. అదే మా ఊరు, అక్కడే జరుగుతుంది.